హాయ్ ఎవరోన్, ఈరోజు ఒక వ్యక్తి గురించి మీకు చెప్పాలనుకుంటున్నాడు. అతని పేరే శాంసన్. శాంసంగ్ కాదు, శాంసన్. ఇతనుకున్న ప్రత్యేకతలు, ఇతనుకున్న పవర్స్ తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. అతనికి ఉన్న పవర్ ఏంటంటే, అతని కేవలం చేతులతో సింహాన్ని చంపగలిగిన శక్తి తనకుంది. తన దగ్గర ఎటువంటి వెపన్ లేకపోయినా ఒక గాడిద దవడ ఎముకతోటి, అంటే డాంకీస్ బోన్ తోటి తన మీదకు వచ్చిన 1000 మంది శత్రువులను చంపగలిగిన వ్యక్తి శాంసన్. కానీ ఒక అమ్మాయి ప్రేమలో పడి 1000 మందిని చంపగలిగిన శక్తి పెట్టుకొని కూడా తన శక్తిని కోల్పోయాడు. దేవుడు ఇచ్చిన ప్రత్యేకతను తను కోల్పోయాడు. ఎప్పుడైతే దెలీలాతోటి తన సీక్రెట్ని షేర్ చేసుకుంటాడో, అతని మీద ఉన్న దేవుని ప్రత్యేకతను అతను కోల్పోతాడు. తనకు తెలుస్తుంది, నేను దేవుడి నుంచి చాలా దూరం అయిపోయానని. మనలో కూడా అలాంటి పరిస్థితులు ఉండొచ్చు. చిన్న చిన్న తప్పుల వల్ల మనం దేవునికి దూరం అయిపోతూ ఉంటాం, శాంసన్ లాగా. కానీ శాంసన్ చేసిన గొప్ప విషయం ఏంటో తెలుసా? తను పడిపోయానని అర్థం చేసుకొని మళ్ళీ చివరిగా తన ప్రాణం పోయే ముందు ఒకసారి ఒక చిన్న ప్రార్థన చేస్తాడు. ఏంటంటే, ప్రభువా, ముందు ఉన్న ఏ విధంగా అయితే ముందు ఉన్న నాకు శక్తి ఉందో ఆ శక్తి నాకు దయచేయండి. సో హీ ప్రేడ్ దట్ లార్డ్ గివ్ మై ఓల్డ్ స్ట్రెంగ్త్. సో అలా ప్రార్థన చేసి చివరిగా తను చేయాల్సిన పని చేసి మరణిస్తాడు. మన లైఫ్లో కూడా దేవుడికి దూరం అయి ఉండొచ్చు, మనం పడిపోయి ఉండొచ్చు. కానీ మనం పడిపోవడం దేవుడికి ఇష్టం కాదు. కానీ పడిపోయినా కూడా దేవుడు మనల్ని లేపగలడు అనే ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈరోజు శాంసన్ జీవితం గురించి మనం ఆలోచించి మళ్ళీ దేవుని తట్టు తిరగాలి.